బలూచ్ లిబరేషన్ ఆర్మీ చాలా కాలంగా పాకిస్తాన్ను వెంటాడుతోంది. ఇదే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇస్లామాబాద్ను వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బిఎల్ఏ. అందుకు కారణం బలూచిస్తాన్లో పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ కలిసి చేసిన విధ్వంసమే. తాజాగా మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్పై రెచ్చిపోయింది. ఆ దేశంలోనే రెండవ అతిపెద్ద నేవల్ ఎయిర్ స్టేషన్పై దాడులు చేసింది. ఈ దాడితో పాకిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య యుద్ధం పీక్స్కు చేరుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారం మరో బంగ్లాదేశ్ వారుగా మారుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకు పాకిస్తాన్ లక్ష్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ యాక్షన్ ఏంటి? బంగ్లాదేశ్ 2.0గా బలూచిస్తాన్ ఎలా మారబోతోంది? పాకిస్తాన్ బిఎల్ఏ మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైందా? బంగ్లాదేశ్ విషయంలో చేసిన తప్పే పాక్ మళ్లీ చేస్తోందా? బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ గా మారేందుకు సిద్ధమైందా? నేను హిందువులను ఇంటింటికి వెళ్లి వేటాడటం చూశాను. ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం చూశాను. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల అణచివేత్తలను చూశాను. 1971కి ముందు బంగ్లాదేశ్లో ఇస్లామాబాద్ అరాచకాల గురించి, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఆ దేశ జర్నలిస్ట్ ఆంథోనీ చెప్పిన మాటలివి. 1971లో మారణహోమం పేరిట బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అరాచకాలను వివరించారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు వేరుపడాల్సి వచ్చిందో, ఆనాటి ఉద్యమాలకు కారణమేంటో వివరించే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేరుపడ్డ తర్వాత కూడా ఆ దేశంలో మార్పు రాలేదు. ఇస్లామాబాద్కు అత్యంత కీలకమైన బలూచిస్తాన్లోనూ ఆ కుట్రలే చేస్తోంది. అందుకే ఆ ప్రాంతం ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ 2.0గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. ఈ దృశ్యాలు పాకిస్తాన్లోని పిఎన్ఎస్ సిద్దికి నేవల్ బేస్ పై దాడికి సంబంధించినవి. ఈ స్టేషన్ పై తాజాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బలూచిస్తాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బిఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పిఎన్ఎస్ సిద్దికి నేవల్ బేస్ లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్ధరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పిఎన్ఎస్ అనేది పాక్లోని రెండవ అతి పెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు ప్రకటించిన పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టార్బాట్లోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. వైద్యులను అలర్ట్ చేశారు. పరిస్థితి అదుపులో ఉంటే ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఏముంది? ఆ దాడికి ముందు జనవరి 29న గ్వాదర్లోని పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఎనీ టైం వార్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం పాకిస్తానే. బలూచిస్తాన్ ప్రజలపై ఆ దేశ అణచివేతలే కారణం. బలూచిస్తాన్ విషయానికొస్తే పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ని 1948లో తనలో కలుపుకుంది. అప్పటి నుంచి అక్కడి బలూచి ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఏ ప్రాంతమైనా అణచివేతల్ని కొంతవరకే భరించగలుగుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది. ఆ రోజు బంగ్లాదేశ్లో జరిగింది కూడా అదే. ఇప్పుడు బలూచిస్తాన్లో అదే జరుగుతోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలు పంచుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. నిజానికి బలూచిస్తాన్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరో గ్రూప్ కూడా ఉంది. ఆ రెండు గ్రూపులు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటి మధ్య గత నవంబర్లోనే ఏకాభిప్రాయం కుదిరింది. ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్, బలూచ్ లిబరేషన్ టైగర్స్, బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ, యునైటెడ్ బలూచ్ ఆర్మీ అనే అతివాద సంస్థలు బలూచ్లో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్ సంస్థలు బ్రాస్ అనే పేరుతో ఒక ఉమ్మడి సంస్థగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, భారీ దాడులతో పాక్ పెద్ద ఎత్తున నష్టం చేయడమే లక్ష్యం. మరోవైపు ఆత్మాహుతి దాడులు చేసేవారికి బలూచ్ క్యాపిటల్ గా మారింది. ఈ ప్రాంతంలో యువతి యువకుల్లో చాలా మంది మజీద్ బ్రిగేడ్ లో భాగమవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ బషీర్ జైబ్ సైతం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. బలూచిస్తాన్ కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆత్మాహుతి దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న అతి పెద్ద సవాలు బలూచిస్తాన్ వేర్పాటువాదుల ఐక్యతే. ఎందుకంటే ఈ వేర్పాటువాద గ్రూపులు ఒకటైతే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. విడివిడిగా ఆత్మాహుతి దాడులు చేస్తుంటేనే పాకిస్తాన్ అతలకుతలమవుతోంది.
అలాంటిది అందరూ ఒకచోట చేరి స్కెచ్ వేస్తే పాకిస్తాన్లో రక్తం ఏరులై పారడం ఖాయం. ఇప్పటికే టీటీపీ రూపంలో పాకిస్తాన్ తీవ్ర దాడులు ఎదుర్కొంటోంది. ఆ సంస్థ కూడా ఎన్నో గ్రూపుల విలీనంతో ఏర్పాటైంది. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ అధికారికంగా డిసెంబర్ 2007లో ఏర్పడింది. అంతకుముందు అనేక తాలిబాన్ గ్రూపులు స్వాత్, దక్షిణ వజీరిస్తాన్, మహ్మండ్ బజౌర్, ఔరాగ్జాయ్, దర్రా ఆడమ్ ఖేల్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలలో క్రియాశీలంగా ఉండేవి. ఇవన్నీ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి పనిచేయడానికి అంగీకరించాయి. టీటీపీ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడులతో పాటు దేశంలో అనేక చోట్ల దాడులు జరిగాయి. ఇప్పుడు బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు కూడా ఒక్క గొడుగు కిందకు చేరితే రిజల్ట్ దారుణంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో స్టాక్ ఎక్స్చేంజ్, చైనీస్ ఎంబసీ, కరాచీ యూనివర్సిటీ, గ్వాదర్ పీసీ హోటల్, పంచగౌర్, నోష్కి కంటోన్మెంట్తో పాటు కరాచీలోని భద్రతా బలగాలపై ఈ గ్రూపులు దాడులు చేశాయి. కానీ ఆ దాడుల మధ్య గ్యాప్ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం వేర్పాటువాద సంస్థలన్నీ కలిసి ప్లాన్ చేసే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పాక్లో ఒకేసారి లెక్కకు మించిన ఆత్మాహుతి దాడులు జరగడం ఖాయం. అదే జరిగితే వేడుక చూడడం మినహా పాకిస్తాన్ ఏం చెయ్యలేదు. ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే అన్ని విషయాల్లో చేతులెత్తేసింది. ఒకటి మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలు విడిపోయి చివరకు పంజాబ్, సింధు ప్రాంతాలతో మాత్రమే పాకిస్తాన్ మిగిలిపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్ను తిరిగి తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో భావిస్తోంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. తమను భారత్లో విలీనం చేయాలని ఐక్యరాజ్యసమితి ముందే ఆందోళనలు చేశారు. సో ఎలా చూసినా పాకిస్తాన్ కథ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ అణచివేతలతో ఎదురు తిరిగి బంగ్లాదేశ్ ఎలా అయితే దేశంగా ఏర్పడిందో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాగే చేయబోతున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో బంగ్లాదేశ్ కు ఇందిరాగాంధీ సర్కార్ అండగా నిలిచింది. సగం దేశాన్ని విడదీసి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టింది. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా బలూచిస్తాన్ విషయంలో అదే వ్యూహాన్ని అమలు చేస్తే ఇస్లామాబాద్ స్టోరీ క్లైమాక్స్ కి చేరినట్టే. బలూచిస్తాన్ కనుక ప్రత్యేక దేశంగా విడిపోతే పాకిస్తాన్ లో చైనా పెట్టుబడులు ఉండవు. పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ కూడా పోతే ఆక్సిజన్ ఆగిపోయినట్టే.